దీనికి తోడు రబీలో కూడా 9,50,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సెపరేట్గా కేటాయించింది. ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం. కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావాల్సినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు, ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. 10 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎప్పుడూ చూడలేదు ఈ 14 మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గరలో మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చినా ఎక్కడ లాస్ ఉందన్నా ఎక్కడ తక్కువ ఉందన్నా ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు, ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి మన దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య యూరియా సమస్య అధిగమించాం. అయితే మనం కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ఇస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుందండి. దయవుంచి రైతులకి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7.86 లక్షల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 6,90,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశాం అధ్యక్ష. ఇంకా 97,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇటు షాపుల్లో కానీ అటు ఆర్ఎస్కేల్లో కానీ డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం. ఒక ఆర్ఎస్కేలో ఉండి ఒక ఆర్ఎస్కేలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్తాం. ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్ళీ 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష. గత 10 రోజుల్లోనే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంది. మరొక 15 రోజుల్లో ఇంకొక 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వస్తుంది. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ